ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లాడమ్మా. అందరికీ వందనాలు. ఇక్కడ ఓకే అన్నది ఇంకా ఇక్కడే ఉంది. రికార్డ్ అవుతుందా మేడం? అవుతుందమ్మా. ఉం. దేవునికి వందనాలు మేడం. మళ్ళీ ఒక్కసారి మనం అందరం ఇలాగా కలుసుకుని ఆయన ఆరాధించగలిగే కృప దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, నిజమే ఆయనకి సమానులు ఎవరు? ఆయన దయగలవాడు, కనికరం గలవాడు, పరోపకార నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించిన వాడు, పరోపకారం నిమిత్తం మృత్యుంజయుడే లేచినవాడు. ఆయనకి సమానులు ఎవరు కూడా లేరు. ఈరోజు మూలవాక్యం హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్నప్పుడు ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ప్రేమమడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడి తరుణం మళ్ళీ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దయగల మా ప్రభ, నీ వాక్యం ధ్యానించుకునే కృప ఆయన ఉపవాస ప్రార్థన దినమున మాకు దయచేసినందుకు వందనాలు. ఆయన నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే మనసు దయచేయమని, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, కార్యాంతమని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరించి చిన్న మంద భయపడకమని చెప్పిన ప్రకారం తండ్రి నాయన, మీరు మా మధ్య నుండి ప్రోత్సహించి ధైర్యపరిచి ముందుకు నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ప్రాముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే, క్రీస్తును ప్రధాన యాజకుడుగా అంగీకరించడానికి తిరస్కరిస్తున్నటువంటి యూదులతో ఎందుకు క్రీస్తుని ప్రధాన యాజకుడిగా అంగీకరించాలి అనేది విశదపరుస్తున్నాడు. అంటే వారి మీద ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి. మొదటి అధ్యాయంలో క్రీస్తు దేవదూతుల కంటే గొప్పవాడని చెప్పి, 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన అనుగ్రహించిన రక్షణ ఎంత విలువైంది అనేది ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన స్వరము మీరు విన్నట్టయితే మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు మీ పితరులాగా అని చెప్పి, 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ కృప ఇంకా నిలిచే ఉంది, ఆయన కోపంతో నా విశ్రాంతిలో ఎవరు ప్రవేశింపరు అని కోపంతో అన్నప్పటికీ కూడా అవిధేయులు అవిశ్వాసులు పడిపోయారు తప్పించి, మరి యెహోషువ అదే విధంగా కాలేబు ఎట్లాగైతే ప్రవేశించారో అట్లాంటి విశ్వాసం మనకున్నట్టయితే మనం ఆ విశ్రాంతి అంటే అక్కడ ఇశ్రాయేలీలకు ఇచ్చింది ఈ భూమి మీద నెమ్మది, ఆ కనాను అనే ప్రదేశంలో అప్పటి వరకు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారికి భూ సంబంధమైనటువంటి విశ్రాంతి, ఆ విశ్రాంతిలో వారు ప్రవేశించగలిగినట్లయితే అంటే దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకొని ఆ భూ సంబంధమైనటువంటి కణాల్లో ప్రవేశించగలిగిన వారు పరమ కణాల్లో కూడా ప్రవేశిస్తారు అని చెప్పి చెప్తూ, పౌలు గారు 4వ అధ్యాయం చివరికి వచ్చినప్పటికీ ప్రారంభంలో కూడా కృప ఇంకా అట్లాగే నిలిచి ఉంది కాబట్టి కృపను నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఆ కృప ఎంతకాలం ఉంటుంది అనేది మనకు తెలీదు, ఇక చాలు అని ఆయన అన్న తర్వాత మరి ఏశావు వెళ్ళి ఒక్క దీవెన కూడా నా దగ్గర నా కోసం లేదా తండ్రి అని అడిగినప్పుడు, లేదు నా కుమారుడు అని చెప్పి తండ్రి ఎట్లాగైతే చెప్పాడో, అదే విధంగా బుద్ధి లేని కన్యకులు తలుపు తట్టినప్పుడు మీరెవరో నాకు తెలియదు అని చెప్పి ఎట్లాగైతే చెప్పారో, అదే సమాధానం మనకు రాకముందే ఆ కృప ఉన్నప్పుడే ఆయన రక్షకుడిగా అంగీకరించండి అని చెప్పి 4వ అధ్యాయం అంతా వివరించి చెప్పిన తర్వాత ఆయనకి యూదుల మీద ఉన్న ప్రేమను బట్టి మీరు ఆయన తిరస్కరించవద్దు, ఒక ప్రధాన యాజకునికి ఉండవలసిన లక్షణాలు
అంటే ఈ భూ సంబంధమైన ప్రధాన యాజకుల కంటే కూడా ఆయనకున్నటువంటి లక్షణాలు చాలా ఎక్కువ శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాల్లో 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు పౌలు గారు స్ట్రెస్ చేసింది ఏంటంటే ప్రధాన యాజకుడిగా క్రీస్తుకున్నటువంటి లక్షణాల గురించి వివరించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన ఇక మీకు ఎంత చెప్పినా కూడా మీరు తిరస్కరించే వారుగా ఉన్నారని చెప్పి వెక్స్ అయిపోయి మాట్లాడిన మాటలు ఆ 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న 5 వచనాలు మనం చూస్తాం. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న అంశాలు మనం గమనించినట్లయితే అసలు ప్రధాన యాజకుడు ఈ యాజకత్వం పదవి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఆదిలో ఇంటి యజమాని యాజకుడిగా ఉండేవాడు. యాజక ధర్మం అంతా కూడా తండ్రి నిర్వహించేవాడు. ఒకవేళ తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే లేదా తండ్రి చనిపోయిన జ్యేష్ఠ కుమారుడు ఆ యాజక ధర్మాన్ని ఇంట్లో నిర్వహించేవాడు. అందుకనే జ్యేష్ఠుడు అంటే చాలా గొప్ప ప్రాధాన్యత మన సాంప్రదాయంలో ఉంది. అదే విధంగా లేవీల్లో ప్రతి జ్యేష్ఠుడిని ఆయనకి ఇమ్మని చెప్పాడు గారు. మనం చూసినట్టయితే నిర్గమకాండంలో అదే సంఖ్యాకాండంలో అక్కడ చూసినప్పుడు లేవీల ప్రథమ సంతానం ఒకవేళ ఆ వారికి సరిపడినంత యాజకత్వం లభించకపోయినట్టయితే మిగిలిన వారి దగ్గర నుంచి ఆ వెండినిచ్చి వాళ్ళు ఆ ప్రథమ సంతానాన్ని విడిపించున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత అహరోనుతో ప్రారంభమైంది. అంటే మొట్టమొదటి యాజకుడు అహరోను. ఈ అహరోను యాజకత్వం యాక్చువల్ గా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను నోటి మాంద్యం గలవాడను, నేను ఎట్లా వెళ్ళను అని చెప్పి మోషే అన్నప్పుడు నిజంగా నోటి మాంద్యం అనేది లేదు. ఎందుకంటే అతను సకల విద్యా పారంగతుడు, ఆ కార్యములు నిర్వహించడంలో గొప్ప నిపుణత ఉందని చెప్పి హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. కాబట్టి మోషేకి నోటి మాంద్యం అని కాదు, కానీ అంటే నేను కమ్యూనికేట్ చేయగలనా లేదా అని ఒక భయం ఉన్నప్పుడు నా నా అన్నయ్యని అహరోన్ని పంపించవచ్చు కదా, నాకంటే 3 సంవత్సరాలు పెద్దవాడు అని చెప్పి మోషే అన్నప్పుడు నాకు ఎవరిని పంపించాలో నాకు తెలుసు. నీ అన్నయ్యని అహరోను నీకు నోటిగా ఉంటాడు, నేను తనతో మాట్లాడతాను, నువ్వు చెప్పవలసిన మాట అతనితో చెప్పు, నేను చెప్పే మాట నీకు చెప్తాను అని చెప్పి. అంటే ప్రవక్త అంటే మన మాట దేవునికి వినిపించాలి, దేవుడు ఇచ్చిన మాట మనకు చెప్పాలి. ఆ కార్యక్రమం నిర్గమకాండం 4వ అధ్యాయంలోనే అహరోనుతో ప్రారంభమైంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దావీదు మహారాజు కాలంలో కొన్ని మార్పులు జరిగినాయి. అదే విధంగా ఆ తర్వాత నుంచి కొన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి. ప్రారంభంలో అహరోను పరిశుద్ధ యాజకత్వంలో ప్రారంభమైంది 4వ అధ్యాయం 15 వచ్చిన నిర్గమకాండంలో చూస్తాం. ఈ మోషేను తర్వాత మోషే దగ్గర నుంచి క్రీస్తు వరకు ప్రధాన యాజకులను గుర్చి అంటే ఇక్కడ 5వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చూస్తే ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడివాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమించబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణలను చేయవలసిన వాడై ఉన్నాడు. ఈ 3వ వచనం వరకు చూస్తే ఈ భూ సంబంధమైన ప్రధాన యాజకుడు ఏంటంటే ఏటేటా బలులు అర్పణలు అర్పించడం, ఆ ప్రజల తరపున అర్పించడం మాత్రమే కాకుండా తన గురించి తన కుటుంబం గురించి కూడా అర్పణలు అర్పించవలసిన వాడై ఉన్నాడు. అది ఈ ప్రధాన యాజకుడి యొక్క లక్షణం. ఇక్కడ బ్రీఫ్ గా పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుని యొక్క ఆ విధులు లేకపోతే అతను ఎన్నుకునే విధానాలు ఆచరించబడినటువంటి ఆ నియమ నిబంధనలు ఏంటని బ్రీఫ్ గా మనం చూసినట్టయితే ప్రారంభంలో అహరోన్ని పరిశుద్ధ యాజకత్వం దేవుడు ఆదేశించిన మీదట మోషే అహరోను మీద తైలం వేసి ఆయన్ని అభిషేకించడం జరిగింది. ఆ తర్వాత చూస్తే వారసత్వం ఉంది, కానీ ఏదైనా లోపం ఉంటే అర్హత లేదు. అంటే అహరోను కుమారులు యాజకులు అయ్యారు, అలాగే తర్వాత వారసత్వం అలా రొటీన్ అయింది. కానీ ఒకవేళ వారసత్వంలో జ్యేష్ఠ కుమారుడికి ఏమైనా కూడా లోపం ఉన్నా లేకపోతే ఆ వంశానికి ఏమైనా లోపం ఉన్నట్టయితే ఆ పక్కకు తీసి అర్హత ఎవరికైతే ఉందో వారిని అక్కడ యాజకులుగా ప్రధాన యాజకుడిగా ఉంచేవారు.
అదే విధంగా రాజుకి ఇష్టం లేకపోతే మార్పు తప్పదు. కొన్నిసార్లు ఇద్దరు యాజకులు కూడా ఉన్నారు. రాజుల గ్రంథంలో చూస్తే కొన్ని సందర్భాల్లో రాజులు యాజకులతో పాటు అంటే పొలిటికల్ గా సలహాదారులుగా కూడా కొంతమంది ఒకళ్ళు పెట్టి వాళ్ళని కూడా యాజకులుగానే గుర్తించడం అనేది జరిగింది. అలాగే ఇద్దరు యాజకులు అంటే మనం చూస్తాం క్రొత్త నిబంధనలో అన్న కైఫాను చూస్తే అక్కడ మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా యాజకులుగా ఉన్నారు. యాక్చువల్ గా ఆ మామగారి పదవి అయిపోయిన తర్వాత కూడా అల్లుడికి వచ్చినా కూడా అల్లుడికి సలహాదారుగా ఉంటూ ఇద్దరు కూడా యాజక ధర్మం నిర్వహించినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా 20 సంవత్సరాలు వీరికి వయ పరిమితి యాజకుడు కావాలంటే ఆ రోజుల్లో 20 సంవత్సరాలు. కానీ రాను రాను అందులో కూడా సడలింపు అనేది వచ్చింది. అందుకనే ఆరిస్టోబుల్ అనే అతను హెరోదు వంశానికి చెందిన అతను 17 సంవత్సరాలకి ప్రధాన యాజకుడై ఉన్నాడు. అదే విధంగా శుద్ధీకరణ వీరికి చాలా కఠినంగా ఉండేదంట. ఒక వ్యక్తిని ప్రధాన యాజకుడిగా తీసుకోవాలంటే అతను శుద్ధీకరించే అంశం చాలా కఠినంగా ఉండేది. ఇదంతా మనకి ఇప్పుడు చదవటానికి టైం లేదు. కానీ తర్వాత మీరు చూసినట్టయితే లేవీ కాండం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు, లేవీ కాండం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే ఒక వ్యక్తిని ప్రధాన యాజకుడిగా అంగీకరింపబడటానికి ఆ శుద్ధీకరణ అనేది ఎంత కఠినమో, అంటే మంచి పేరు ఉండాలి, అదే విధంగా భార్య కూడా కుటుంబం కూడా మంచిదై ఉండాలి, అదే విధంగా అతని పిల్లలు కూడా ఎక్కడ ఏ మచ్చ లేని వారుగా ఉండాలి, ఒక యాజకుని కుమార్తె కనుక తప్పు చేస్తే దహించేమన్నాడు. అంత కఠినమైన శిక్షలు వాళ్ళకు ఉన్నాయి. అట్లా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉన్న వారిని మాత్రమే ప్రధాన యాజకుడిగా తీసుకునేవారు. అదే విధంగా ఆలయంలో జరిగే అర్చనా కార్యక్రమాలన్నింటినీ విచారణకర్తగా మహాప్రాయశ్చిత్త దినమున ప్రజల ప్రాయశ్చిత్తము చేయట. లేవీ కాండం 16 అధ్యాయంలో చూస్తే ఇదే మహాప్రాయశ్చిత్త దినం సంవత్సరానికి ఒకసారి ఈ మహాప్రాయశ్చిత్త దినమున తన కోసం తన కుటుంబం కోసం ముందు ప్రాయశ్చిత్తం జరుపుకున్న తర్వాత తన దగ్గరికి వచ్చే వారి కోసం మళ్ళీ ప్రాయశ్చిత్తం అనేది జరపడం అనేది ప్రధాన యాజకుడి యొక్క విధి. తర్వాత గమనించినట్టయితే ఊరిము తుమ్మిము అనేది ఆయన భుజాల మీద ఉంటాయి. ఊరిము తుమ్మిము అనే ఈ ఊరిము తుమ్మిములో 12 రాళ్ళు, వెలగల రాళ్ళు ఉంటాయి. దాన్ని మన ప్రకటన గ్రంథంలో చూస్తాం, రత్నం, మాణిక్యం, నీలం. ఇవి 12 గోత్రాలకి గుర్తుగా ఆ రాళ్ళని అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఆ ఊరిము తుమ్మిము ధరించుకున్న ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లి దేవునితో విచారించి వచ్చి ఆ తీర్పులు తీర్చేవాడు ప్రధాన యాజకుడు. అదే విధంగా విశ్రాంతి దినము, పండుగ దినము, బలులు అర్పించుట, మత విషయంలో పరిష్కరించుట, సన్హెడ్రిన్ సభకు అధ్యక్షుడిగా ఉండటం. ఆ రోజుల సన్హెడ్రిన్ సభకు 71 మంది సభ్యులు, ప్రధాన యాజకుడే దానికి అధ్యక్షుడు. సన్హెడ్రిన్ సభ అన్నా కైఫా టైంలో చూస్తే ఇద్దరు కూడా సమానమైనటువంటి అధికారం చెలాయించినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా వీళ్ళకి ప్రత్యేక వస్త్రాలు ఉంటాయి. ప్రధాన యాజకుడు మామూలు యాజకుల కంటే కూడా ప్రధాన యాజకుడికి ఉండే వస్త్రాలు గురించి చాలా పర్టికులర్ గా నిర్గమకాండంలో ఉంది, సంఖ్యాకాండంలో కూడా చూస్తాం, లేవీ కాండంలో కూడా చూస్తాం. నిర్గమ 29వ అధ్యాయంలో మొత్తం వీరు ధరించే వస్త్రాలు ఎట్లా ఉండాలి, ఏ రంగుతో చేయాలి, ఎక్కడ కుచ్చులు ఉండాలి, ఎక్కడ చిన్న చిన్న గంటలు ఉండాలి అనేవి వర్ణించి చెప్పడం జరిగింది. అదే విధంగా వీళ్ళ ప్రతిష్ట కూడా ప్రత్యేకంగా ఉండదు ప్రధాన యాజకుడిది. ఎలాగంటే వీళ్ళ వస్త్రాలు చాలా విలువైన వస్త్రాలు వేస్తారు. అవన్నీ కూడా జూట్ నారతో చేసినవి ఉంటాయి అవి. అది తర్వాత ప్రధాన యాజకుడికి ఆ తైలాభిషేకం అంటే తల నుంచి విపరీతంగా ఆ ఆలివ్ ఆయిల్ పోసేవారంట. ఒలివ కొమ్మ నుంచి వచ్చిన ఆలివ్ ఆయిల్, దంచి తీసిన ఆలివ్ ఆయిల్ వాళ్ళ మీద పోసేవారు. ప్రత్యేకమైన అవి అది లేవీకాండ 29వ అధ్యాయం 7వ వచనం, అలాగే 8వ అధ్యాయం 12వ వచనాలు చూస్తే ప్రధాన యాజకుడు తైలాభిషేకం ఎట్లా ఉంటుందని అక్కడ ప్రత్యేకంగా వర్ణించి చెప్పడం జరిగింది. ఇక తర్వాత మామూలు యాజకులు చాలా మంది ఉంటారు అక్కడ. ఈ మామూలు యాజకుల యొక్క అభిషేకం ఎలా జరిగేదంటే వారి వస్త్రాలు మామూలు సాధారణ, అంటే ఆ డ్రెస్ ఆ కుట్టే విధానం అంతా ఒకటే కానీ అంత కాస్ట్లీ కాదు. ఆ డ్రెస్ మీద వేసేవాళ్ళంట. అభిషేకం అంటే డ్రెస్ మీద నూనె పోసేవారు. ఇప్పుడు కూడా కొన్ని చర్చెస్ లో నేను చూస్తాను, బాప్తిసం ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రత్యేక సందర్భాలు, ఇన్స్టిట్యూషన్ సందర్భంలో ఆ నీరు
ఆయిల్ కాదు కానీ నీరు ఆ బట్టల మీద వేయటం అనేది నేను చూసాను. అలాగా మామూలు యాజకుల విషయంలో అట్లాగా వాళ్ళ వస్త్రాల మీద నూనె పోయటం అనేది జరుగుద్ది. ఇక ప్రారంభంలో జీవిత కాలం అనేది నిర్ణయించబడింది ఒక ప్రధాన యాజకుడు. రాను రాను వాళ్ళ ఎంతకాలం చేయాలి, వాళ్ళ ఉమ్, పరిచర్య చేసే కాలాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక దావీదు మహారాజు దగ్గరికి వచ్చేటప్పటికి దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం మనం. వాళ్ళని 24 తరగతులుగా విభజించాడు. లేవీయుల్ని 24 తరగతులుగా విభజించి నెలకి 2 చొప్పున ఆ పదవి చెయ్యాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అది ఇంచుమించుగా కొత్త నిబంధన వచ్చే వరకు కూడా అదే పద్ధతి కొనసాగింది. ఇక ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఇందులో 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ప్రధాన యాజకుడు చేసే పనిలో 2 అర్చనలు, అర్పణలు, అదే విధంగా ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో ప్రధాన యాజకుడిది ప్రధాన పాత్ర. అదే విధంగా తెలియని వారికి తాలిమి చూపుతాడు అన్నాడు. అంటే న్యాయ నిర్ణేతగా అప్పుడున్నట్టు ప్రకారం 7 ఆశ్రయపురాలు ఇశ్రాయేలీలకు కట్టించడం జరిగింది. ఆ 7 ఆశ్రయపురాలు ఎందుకంటే తెలియక తప్పు చేసిన వారు అందులోకి వెళ్ళి ఆశ్రయం పొందటానికి. ఎప్పటి వరకు ఆశ్రయం పొందగలరు వాళ్ళంటే, అతను ప్రవేశించేటప్పటికి ఏ యాజకుడైతే యాజకత్వం చేస్తూ ఉన్నాడో ఆ యాజకుడు మరణించే వరకు కూడా ఆ అతన్ని ఎవరు కూడా ముట్టుకోవటానికి వీల్లేదు. అంటే అతను తెలియక తప్పు చేస్తేనే సుమ, తెలిసి తప్పు చేసినాడు అప్పుడు కూడా క్షమాపణ లేదు. తెలియక తప్పు చేసిన వాడు ఆశ్రమంకి వెళ్ళి ఆ యాజకుడి దగ్గర ఆశ్రయం పొందటానికి అనేది ఉంది. అదే విధంగా న్యాయ నిర్ణేతగా కూడా ప్రధాన యాజకుడే ఉండేవాడు. సమూయేలు దగ్గర నుంచి బాగా, అంటే సమూయేలు వరకు ఇది కొనసాగింది. సమూయేలు దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, ఆయన 4 రాజుగా, ఈ 4 కూడా ఆయన నిర్వహించాడు. ఆయన తర్వాత వారు అంత ఎఫెక్టివ్ గా అవి చేయలేకపోయారు, కానీ ఆ 4 కూడా ఎఫెక్టివ్ గా ఎవరు నిర్వహించారంటే సమూయేలు మనం చెప్పుకోవచ్చు. రాజులు పరిపాలించవలసినటువంటి ఆ అది ఆ ఏ- ఏ- ఎలా ఎలా పరిపాలించాలి అన్నది బుక్ రాసింది కూడా సమూయేలు గారే రాశారు. సౌలుకి ముందు రాసిచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కాస్త పునఃపరీక్షించి సమీక్షించి మళ్ళీ రెండోసారి కూడా సమూయేలు రాసి ఇవ్వటం జరిగింది. ఆ తదుపరి కాలంలో కూడా ఏ రాజు రాజ్యానికి వచ్చినా ఆ గ్రంథాన్ని తీసుకుని ఆ రాజు స్వయంగా దాన్ని తన చేతి వ్రాతతో వ్రాసుకుని చదివి ఉండేవారు. అంటే ఎవరికి ఏ శిక్ష విధించాలి, ఏ టైంలో ఏ కార్యక్రమాలు చేయాలనేది రాజు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో సమూయేలు అది చేయటం అనేది జరిగింది. ఇక ఇది పాత నిబంధన కాలంలో యాజకుని యొక్క విధులను నుండి అతను ఎన్నుకునే పద్ధతి అవనివ్వండి, అతని కుటుంబ పరిస్థితి అవనివ్వండి, ఇదంతా కూడా ఇలా ఉంది. ఇక ఇందులో బలులు అర్పించడం అని ఉంది కదా, తన గురించి, తన కుటుంబం గురించి, ఇతరుల గురించి కూడా, ఇతరులు తెచ్చిన దాన్ని కూడా బలులు అర్పించడం అనేది జరిగింది. అయితే క్రీస్తు మొత్తం ఈ బలులన్నీ కూడా 5 బలులు వీళ్ళు అర్పించేది 5 బలులు కూడా మొట్టమొదటిది దహన బలి. లేవికాండ 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మీరు చూస్తే ఈ దహన బలి అంటే ఏంటంటే సంపూర్ణంగా తనను తాను సమర్పించుకోవటం. సర్వాంగ హోమం అంటాం కదా, అది దహన బలి. అంటే ఒక తీసుకొచ్చినటువంటి ఆ జంతువుని సంపూర్ణంగా అర్పించేది దహన బలి. ఆ బూడిదను కూడా తీసి దాన్ని ఎక్కడో కలపడం అనేది అంతా కూడా మీరు లేవికాండంలో చూడవచ్చు. అదంతా ఇప్పుడు మనం చదవటానికి టైం సరిపోదు, కానీ దహన బలి అంటే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, సంపూర్ణ సమర్పణ. సంపూర్ణ సమర్పణ. దహన బలి అంటే నీకు ఇష్టం అంటారు కదా, మనం కమ్యూనియన్ తీసుకునే తర్వాత ఆ కమ్యూనియన్ సండే రోజున మా చర్చిలో పాడే పాట దహన బలి అంటే నీకు ఇష్టం, నువ్వే కోరిక కోరలేదు. అదే విధంగా దావీదు కూడా 51వ సంకీర్తనలు అంటాడు, నువ్వు బలులు కోరేవాడు కాదు, అయితే నేను ఇచ్చి ఉండేవాడిని, కానీ సంపూర్ణ సమర్పణ నీకు కావాలి అని చెప్పి అందులో ఆయన ఆ కీర్తన పాడటం జరిగింది. అంటే దహన బలి అంటే తనను తాను సమర్పించుకోవడం సంపూర్ణంగా. ఇది క్రీస్తు సంపూర్ణ దహన బలి నెరవేర్చారు. ఇక రెండోది చూస్తే ఆ దహన బలి తర్వాత పాప పరిహారార్థ బలి. దీని గురించి లేవికాండ 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. పాప పరిహారార్థ బలి అంటే పాపం చేసిన వాడు పలానా జంతువుని తీసుకురావాలి, ఎంత అర్పించాలి, ఎంత గోధుమ పిండి, లేకపోతే ఏదో కొన్ని ఉంటాయి కదా నియమాలు, అది పాప పరిహారార్థ
బలి. పాపం చేసిన వాడు ఆ పాపం చేసిన దాన్ని బట్టి యాజకుడు నిర్ణయించినటువంటి ఆ బలి సమర్పించాలి. క్రీస్తు ఎట్లా సమర్పించాడు ఈ పాప పరిహారార్థ బలి అంటే, ఆయన మన పాపముల నిమిత్తము సిలువ మీద మన పాపములు మోసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా పౌలు గారు, మీ అపరాధముల నిమిత్తము మీరు చచ్చిన వారై ఉంటుండగా ఆయన మనల్ని సిలువలో బ్రతికించాడు, పరిమళ భరితమైన సువాసన భరితమైన నైవేద్యంగా తనను తాను సమర్పించుకున్నాడని. అది పాప పరిహారార్థ బలి. ఇక్కడ యాజకుడు చేసే పాప పరిహారార్థ బలి సంపూర్ణం కాదది. ఎందుకంటే అతడు కూడా పాపం చేసిన వాడే, అతడు కూడా తన కోసం అర్పించుకోవాల్సిన వాడే. మన కోసం కేవలం విజ్ఞాపన చేసి ఆ బలి పశువును అక్కడ అర్పించడం తప్పించి, మన పాపాన్ని తుడిచివేయటానికి, మన పాపాన్ని క్షమించటానికి, మన పాపాన్ని రూపుమాపటానికి ఆయనకి అధికారం లేదు. పాత నిబంధన యాజకుడికి, క్రొత్త నిబంధన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తుకి ఆ పాపాన్ని పరిహరించే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ శిలువ మరణం చెంది తన విలువైన పవిత్రమైన నిష్కల్మషమైన నిందారహితమైన రక్తాన్ని చిందించడం వల్ల ఆ పాపాన్ని పరిహరించగలిగాడు. అది పాప పరిహారార్థ బలి. దహన బలి చెల్లించాడైనా, పాప పరిహారార్థ బలి చెల్లించాడు. అదే విధంగా మూడోది అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలికి అపరాధ పరిహారార్థ బలికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం. అంటే మనకున్నటువంటి ఆ 10 ఆజ్ఞలు ఏది అతిక్రమించినా అది పాపం అవుతుంది. దానికి పాప పరిహారం తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఇక అపరాధం అంటే ఏంటంటే తెలియక చేసిన పొరపాటు, తెలియక చేసినటువంటి పొరపాటు అపరాధం. అపరాధ రుసుము అంటాం కదా, మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు సకాలంలో ఫీజు కట్టకపోతే లేట్ గా కడితే ఏంటంటారు, లేట్ టు ఫీకి దానికి ఉన్న ఫైన్ ఉంటది కదా, అపరాధ రుసుము అంటాం కదా, అది అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటంటే, ఆ రోజుల్లో కూడా ఆ దానికి సంబంధించినటువంటి ఆ వస్తువులు లేదా జంతువుని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పటమే కాకుండా, ఈ సదరు వ్యక్తి వల్ల ఎవరైనా నష్టపోయినట్టయితే ఎంత నష్టపోయారో అంతా కూడా ఇతను ఇంకా 4 గంటలు చెల్లించాలి. అందుకనే మన క్రొత్త నిబంధనల జక్కై, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు చెల్లిస్తాను అన్నాడు కదా, ధర్మశాస్త్రంలో ఉన్నది. కాబట్టి అపరాధ పరిహారార్థ బలి అంటే తెలియక చేసిన పొరపాటుకి చెల్లించేది, వారి తరపున వారికి అయిన నష్టాన్ని పూడ్చేది. యేసుక్రీస్తు అపరాధం చేయలేదు, పాపం చేయలేదు, కానీ పాపం అనే ఆ బరువుని మన కోసం ఆయన మోచి ఆ పాప పరిహారార్థ బలి అర్పించారు. ఇక అపరాధం విషయానికి వస్తే, ఆయనేమి అపరాధం చేయలేదు, కానీ మనం చేసిన అపరాధం కోసం నిత్యము ఆయన ఉత్తరవాదిగా విజ్ఞాపనకర్తగా మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. అదే విధంగా మనకు జరిగిన నష్టాన్ని ఆయన కనికరంతో మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. ఆయనే నా కోట, నా శైలము, నా ఆశ్రయ దుర్గం అంటాడు కదా దావీదు మహారాజు. అదే విధంగా అపరాధ పరిహారార్థ బలి, లేవికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఈ అపరాధ పరిహారార్థ బలి గురించి అంతా కూడా వివరంగా చెప్పబడింది. ఇక సమాధాన బలి, దీన్ని కృతజ్ఞతా బలి అని కూడా అంటారు. సమాధాన బలి, అసలు సమాధానం ఎందుకు అవసరం వచ్చింది దేవుడికి మనకంటే, ఎక్కడైతే మరి ఆదాము అవ్వలు తప్పిపోయారో, ఆ ఏదైనా వనం నుంచి గెంటి వేయబడ్డారో, ఆ తర్వాత దేవుడు ముఖం చూడటానికి చెల్లని స్థితిలో ఉన్న మనం, మన అపరాధముల చేత చచ్చిన వారు ఏంటనగా ఆయనతో సమాధాన పడటానికి దేవుడు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని మన కోసం అర్పించి దేవుడికి మనకి సమాధానం. ఎట్లాగంటే అంతకు ముందంతా కూడా అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించే అవకాశం లేదు. క్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి తెర మరి పైనుండి కిందికి చిరిగిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడితో సమాధానం మనకు ఏర్పడింది. అంతవరకు ప్రధాన యాజకుడు మాత్రమే ఆ ప్రధాన యాజకత్వం చేస్తూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. కానీ క్రీస్తు చేసినటువంటి ఆ బలి అర్పణ ద్వారా మనకి అక్కడికి ప్రవేశించే ఆ పరిశుద్ధ స్థలం, అదే కదా ధైర్యంగా కృపాసన యొద్దకు చేరగలిగే హక్కు దేవుడు మనకి ఇచ్చాడని పౌలు గారు పదే పదే చెప్తారు. ఆ హక్కు మనకు ఎట్లా వచ్చిందంటే, ఆయన శరీరాన్ని తెరగా చేసి ఆ తెర చిరిగిన తర్వాత మనం అందులోకి ప్రవేశించడానికి ఇచ్చాడు. ఇది పాతకాలం నాటి యాజకుడికి చేసే అవకాశం ఏమాత్రము లేదు. సంవత్సరానికి ఒక్కసారి ఆయన అందులో ప్రవేశించినప్పుడు ఒకవేళ తన వల్ల ఏదైనా పొరపాటు జరిగినట్టయితే, అతను దేవుని దృష్టికి దోషి అయితే, ఆ అతి పరిశుద్ధ స్థలంలో గనక అతను మరణించితే కొంతసేపు చూసిన తర్వాత బయట జనులు
అతని నడుముకి కట్టున్న ఆ బెల్ట్ మువ్వలు మోగకపోతే మొత్తానికి యాజకుడికి ఏదో అయిందని చెప్పి ఆ తాడు చివరికి ఉండేది గుమ్మం వరకు, ఆ తాడుతో ఆయన్ని బయటకి లాగి వేసేవారు. అది యాజకుడికి పరిమితమైనటువంటి హక్కు. కానీ క్రీస్తుకి అతి పరిశుద్ధ స్థలంలో, ఎందుకంటే ఆయన పరలోకం నుంచి వచ్చిన యాజకుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి, ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించే హక్కు, అంటే ఆయనకి యాక్చువల్ గా హక్కు ఉంది, కానీ మానవ శరీరంతో ఎలాగ ప్రవేశించవచ్చు అతి పరిశుద్ధ స్థలంలో అని మనకు నేర్పించడానికి, మన కోసం ఆయన ఆ బలి అనేది అర్పించడం అనేది జరిగింది. అది ఆ సమాధాన బలి. ఈ సమాధానం అంటే దేవుడికి మనకి సమాధాన పరిచయం. అందుకనే పేతురు గారు అంటారు, రాజులైన యాజకులు, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు మీరు అంటాడు. అదే విషయాన్ని నిర్గమకాండం 19 అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మీరు నా ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్టయితే యావత్ భూమిలో మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారని చెప్పి ఓల్డ్ టెస్ట్మెంట్ లోను చెప్పడం జరిగింది. న్యూ టెస్ట్మెంట్ లో పేతురు గారు అదే వాక్యాన్ని ఎత్తి చూపుతాం. మనందరము యాజకులమే. ఆ పరిశుద్ధ స్థలంలో ధైర్యంగా ఆ కృపాసన యొద్దకి చేరటానికి ఆ దేవుడు అసలు మరణం ద్వారా, అంటే ఆ సమాధాన బలి, ఇదిగో ఆ సాతాన్ని నా కాళ్ళ కింద చితక తొక్కాను, ఇక మీ మీద ఏ నేరారోపణ చేయటానికి లేదు, తండ్రి అని చక్కగా పిలిచి మీరు తండ్రి వైపు చూసి మీరు ప్రార్థించవచ్చు అని చెప్పి మనల్ని సమాధాన పరిచాడంటే, ఒక తండ్రికి బిడ్డ మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటే, ఒకవేళ బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉంటే మధ్యలో ఎవరో ఆ తండ్రిని ఒప్పించగలవారు వెళ్ళి ఆ బిడ్డ చేసిన తప్పుని క్షమించమని అడిగి ఎట్లాగైతే సమాధానం పరుస్తారో, ఈ సమాధానం అంత తేలికైనది కాదు. కానీ మనకి దేవుడితో సమాధాన పరచడానికి దేవుడు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని అర్పించి ఈ సమాధాన బలి అనేది, దీన్ని కృతజ్ఞత అర్పణ బలి అని కూడా అంటారు. అంటే దేవుడు మన కోసం ఆ సిలువలో మరణించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని పెట్టుకుంటాం కదా మనం, అది కూడా ఒక బలి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కూడా, అది కూడా ఒక బలి. తర్వాత చివరిది హోమ బలి, దీన్ని నైవేద్య బలి అని కూడా అంటారు. ఇది యేసుక్రీస్తు ఎట్లా సమర్పించాడు ఈ హోమ బలిని, పాత నిబంధన యాజకుడు ఎట్లా సమర్పించాడు అంటే, పాత నిబంధన యాజకుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని చదివి ఆ విజ్ఞాపనలు చేయటం వరకే. కానీ యేసుక్రీస్తు ఈ హోమ బలిని ఎట్లా చేశాడంటే, ఆయన విజ్ఞాపన చేశాడు. సిలువలో ఉండి ఆయన విజ్ఞాపనని చేసి దేవుని మెప్పించగలిగాడు. అలాగే పాత నిబంధన కాలంలో అటు దహన బలి కానివ్వండి, ఇటు పాప పరిహారార్థ బలి కానివ్వండి, అపరాధ పరిహారార్థ బలి కానివ్వండి, సమాధాన బలి కానివ్వండి, లేకపోతే నైవేద్య బలి కానివ్వండి, ఏదైనా కూడా వస్తు రూపేణ తెచ్చిన వాటిని అన్నిటి మీద ఒక హోమం, అంటే పొగ వచ్చేది, సాంబ్రాణి లాంటిది వేసేవాళ్ళు. అంటే ఇంపైన సువాసన వచ్చేది వేసేవాళ్ళు. అందుకనే దావీదు మహారాజు అంటాడు కదా, నా ప్రార్థన ఇంపైన సువాసనగా అంగీకరించు. హోమం అంటే ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్పుకోవాలంటే ప్రార్థన. ఆ గెత్సెమనే తోటలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి గొప్ప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, గొప్ప నైవేద్య బలి, గొప్ప హోమ బలి. ఇలా చూసుకుంటే క్రీస్తు మన కోసం 5 బలులు కూడా తన శిలువ మరణం ద్వారా ఒక్కసారే 5 బలులు అర్పించి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటారు కదా, ఆ పుణ్యకార్యం ఒక్కసారే పరిసమాప్తం అయిపోయింది, ఇక ఎవ్వరు కూడా సమర్పించక్కర్లేదు. ఎందుకంటే మనం సమర్పించిన మన దేహాలు అనేవి, లేకపోతే మన జీవితాలు అనేవి దేవుడు అంగీకరించే స్థితిలో ఉండవు కనుక, దాని వల్ల ఒకరికి పాప క్షమాపణ రాదు కనుక ఆయన అంటాడు, ఇక ఎవ్వరు కూడా మళ్ళీ బలి అర్పణలు చేయవలసిన పని లేదు. ఒక్కసారి యేసుక్రీస్తు సిలువలో తన బలి అర్పించేశాడు కాబట్టి మీరు చేయవలసిందల్లా ఆయనను నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షణ పొందుతారని చెప్పి పౌలు గారు రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ పాత నిబంధన కాలంలో యాజకుడు అర్పించిన బలులన్నీ కూడా 5 బలులు కూడా ఆయన అర్పించేశాడు. ఇక న్యాయ నిర్ణేతగా ఆయన సెకండ్ పార్ట్, ఒక యాజకుడికి ఉన్నటువంటి రెండో ప్రాధాన్యత అంశం ఏంటంటే న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం. ఆ రోజులో న్యాయ నిర్ణేతగా అప్పుడున్నటువంటి యాజకుడే ఉండేవాడు. ఇప్పుడు న్యాయ నిర్ణేతగా యూదా గోత్రపు సింహంగా
ఆయన రాబోతున్నాడా సెకండ్ పార్ట్ కోసం మనం ఎదురు చూడవలసిన సిలబస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడైనా మీరు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ విధంగా జీవించాలని మన సిలబస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ సిలబస్ ఎంతగా మనం ప్రిపేర్ అవుతామో, ఎంతగా దాన్ని అనుసరిస్తాం, దాన్ని బట్టి ఆ తీర్పులో మనం కృతార్థులు. అదే దానికంటే ముఖ్యంగా ఆయన కృప మనం ఎంతవరకు పొందుకుంటామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది 3వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశం. ఇక 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే, మరియు ఎవరునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనలేరు, కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమ పరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడుగా ఉంటావని లేదు, ఉన్నావు అని చెప్పన్నాడు. ఈ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఆ పిలుపు అహరోన్ని ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. మోషేతో చెప్పాడు, నీ అన్నయ్యన అహరోన్ని అభిషిక్తుడిగా నువ్వు అభిషేకించు అన్నాడు. అహరోన్ వెళ్ళి, ప్రభా దేవా నేను ప్రధాన యాజకుడిగా ఉంటాను, నేను చాలా ఘనుణ్ణి, నా తమ్ముడితో పాటు నేను అన్ని కార్యాలు చేశానని తన ఘనతను తను చాటుకోలేదు. కానీ అహరోన్ని దేవుడు ఎన్నుకుని అతన్ని అభిషేకించమని మోషేతో చెప్పాడు. అదే విధంగా యేసుక్రీస్తు కూడా తనను తాను యాజకుడిగా ఉండాలని ఆయన కోరుకోలేదు, కానీ దేవుడే ఆయన ఏం చెప్తున్నాడు, నీవు నా కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని బాప్తిస్మ ఇచ్చే సమయంలోనూ, రూపాంతర పొందిన సమయంలోనూ, మరొకసారి యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా చూస్తాం. తండ్రి నీవు నా మాట ఎప్పుడు ఆలకిస్తూనే ఉన్నావు అని చెప్పి తండ్రితో మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ఘనత ఆయన కోరుకోలేదు. పాత నిబంధన యాజకులు ఎవరో నియమింపబడిన వారు, ఒక అహరోను తప్పించి అక్కడి నుంచి వారసత్వంలో వచ్చిన వారే. అట్లా కాకుండా యేసుక్రీస్తుకున్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఇంపార్టెన్స్, ప్రామినెన్స్ ఏంటంటే, దేవుడే ఆయనను పరిశుద్ధ యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా, అభిషిక్తుడుగా దేవుడే నియమించాడు. అక్కడ యోర్దాను నది తీరంలో బాప్తిసం పొందేటప్పుడే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని చెప్పి, రూపాంతర సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పి ఆ ఘనత పైనుంచి దేవుడే ఇచ్చాడు తప్పించి ఆయనగా తీసుకోలేదు. ఇంకా అదే వచనంలో ఏమంటాడంటే, నువ్వు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిత్యము ఉండే యాజకుడివి. కొంత పాత నిబంధన కాలంలో యాజకులు కొంతకాలం ఉండి వాళ్ళ పరిచర్య టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవటం, లేకపోతే వాళ్ళు శారీరకంగా మరణిస్తే అక్కడితో అయిపోవటం జరిగేది. కానీ ఈయన నిత్యము జీవించేవాడు కాబట్టి, శాశ్వత నివాసి కాబట్టి, మెల్కీసెదెకు క్రమం చొప్పున, ఈ మెల్కీసెదెకు క్రమం గురించి హెబ్రీలు రాసిన పత్రికలు 7వ అధ్యాయం ఇంకా క్షుణ్ణంగా మనం చదువుకుందాం. ఈ మెల్కీసెదెకును మనం ఎక్కడ చూస్తాం అంటే, ఆదికాండం 14వ అధ్యాయంలో అక్కడ వీరోత్సాహంతో, విజయోత్సాహంతో అబ్రహాం వచ్చేటప్పుడు మెల్కీసెదెకు వెళ్ళి ఆయన దీవించి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి, భూమికి ఆకాశాన్ని భూమిని సృష్టించిన సర్వోన్నతుడైన దేవుడిను ఆశీర్వదించిన గాక అని చెప్పాడు. ఈ మెల్కీసెదెకు గురించి ఎంతో మంది ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ స్థూలంగా చెప్పాలంటే మెల్కీసెదెకు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఎందుకంటే అబ్రహాము 12వ అధ్యాయంలో చూస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు, నువ్వు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, లేదా నీకు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు బయలుదేరి అనగానే అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు, దేవుని స్వరం విన్నాడు. అప్పటికే అతనికి ఉన్న ఆస్ట్రాలజీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి నిజదేవుడు ఎవరని ఆయన వెతుకుతూ ఉన్నాడు. అన్నాడు కదా, నా కోసం ఎవరైనా తడువులాడి వెతుకుతారేమో అని చూస్తున్నాను అన్నాడు కదా. అబ్రహాం తడువులాడి వెతుకుతున్నాడు కాబట్టి, ఎస్ నా కోసం ఇతను వెతుకుతున్నాడు కాబట్టి నేను ఇతనితో మాట్లాడాలి అనుకున్నాడు. ఆ స్వరం వినిపించాడు. అయితే అప్పటికే వాళ్ళు చంద్రదేవుడిని ఆధారం చేసుకుని విగ్రహారాధన చేసే వంశం నుంచి వచ్చినవాడు అబ్రహాం అయితే విగ్రహారాధన చేయట్లేదు, కానీ ఆ పూర్వీకులంతా కూడా అలా చేసిన వారే. తెరహు కూడా విగ్రహాలు చేసి అమ్మిన వ్యక్తి అబ్రహాం తండ్రి. అయితే ఆ విజయోత్సాహం తర్వాత మెల్కీసెదెకు ఎందుకు దేవుడు పంపించాడు, క్రీస్తుని మెల్కీసెదెకు ఎందుకు పంపించాడంటే, మెల్కీసెదెకుని గురించి చూస్తే వంశావళి లేనివాడు, ఆది అంతం లేనివాడు, తల్లి తండ్రి లేనివాడు అని చెప్పి రాయబడింది కదా. అదే రకంగా మెల్కీసెదెకు లాగా ఆది అంతం లేనివాడివి, వంశావళి లేనివాడివి నువ్వు. కాబట్టి
నువ్వు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము నువ్వు ప్రధాన యాజకుడిగా ఉంటావు అని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాట. అంటే ఇది మనం ఒక్కొక్కటి వన్ బై వన్ చూస్తున్నాం. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు పాత నిబంధన యాజకులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో చూసాం. ఈ క్రొత్త నిబంధన యాజకుడైనటువంటి యేసుక్రీస్తుకు ఆ లక్షణాలు ఏమున్నాయి, అంతకంటే ఎక్కువ ఏమున్నాయని కూడా చూస్తున్నాం. పాత నిబంధన యాజకుడుకున్న పరిమితులు ఏంటి, క్రొత్త నిబంధన యాజకుడైనటువంటి క్రీస్తుకి ఆ పరిమితులు ఎట్లాగా ఆయన దాటగలిగాడు, ఆ పాత నిబంధన యాజకుడుకున్న పరిమితుల నుంచి క్రొత్త నిబంధన యాజకుడైన యేసుక్రీస్తు ఆ పరిమితులు ఎట్లాగా అధిగమించాడు అనేది 3వ వచనం వరకు చూసాం. ఆ బలులు అర్పించడం అనేది ఇక్కడ 6వ వచనం వరకు కూడా ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున, అంటే నిత్యము. పాత నిబంధన యాజకుల పదవీ కాలం కొంతకాలమే, కానీ ఈయన పదవీ కాలం నిత్యము. ఈ చివరి రోజు అంటే ఈ భూమి లయమైపోయి రెండవ రాకడ జరిగి యుగ సమాప్తి జరిగే వరకు కూడా చివరి మనిషి, చివరి వ్యక్తి, ఆమె చివరి అతను ఎవరైతే ఉంటారో అంతవరకు కూడా ఈయనే యాజకుడు వారికి మెల్కీసెదెకు క్రమం చొప్పున. ఆ తర్వాత ఇందాక మనం మూలవాక్యం తీసుకున్నాం కదా అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఆ శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించువానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఈ వాక్యం తీసుకుని చాలా మంది దీన్ని అర్థం చేసుకోకుండా ఆయన ఏంటి మామూలు మానవుళ్ళగా కన్నీరు కాచి ప్రార్థన చేయటం, మహారోదంతో విజ్ఞాపన చేయటం. ఆయన అంటాడు కదా, నాకొక 7వ అధ్యాయంలో చూస్తాం మనం, నాకొక శరీరం అమర్చితివి అని చెప్పి. ఈ శరీరం ఎందుకు ఇచ్చావంటే ఈ ప్రార్థనలు యాచనలు చేయటం పరోపకారం కోసం నన్ను ఈ లోకానికి పంపించావు తండ్రి అని చెప్పి. ఎందుకు ఇంత పట్టుదలగా ఇంత కన్నీరు కార్చేటట్టు ఎందుకు ప్రార్థిస్తున్నాడు? అంత అవసరం ఏమొచ్చింది యేసుక్రీస్తుకి? ఆయన ఏ పాపం చేయలేదే. అంత గట్టిగా విజ్ఞాపన చెమట రక్త బిందువులుగా మారే వరకు విజ్ఞాపన చేయక్కర్లేదే. ఆయనకి వాగ్దానాలు ఉన్నాయి కదా. సంకీర్తన 16లో 10వ వచనంలో ఆయన అంటాడు, నా ఆత్మను నీవు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధి నీవు కుళ్ళు పట్ట నీవు అంటాడు. కీర్తనకారుడు ఆ మాట చెప్పాడంటే ఎవరు చెప్పించారు? పరిశుద్ధాత్ముడు జరగబోయే కాలంలో క్రీస్తు గురించి చెప్పించినటువంటి మాట. ఎందుకంటే అదే కనుక దావీదు మహారాజు గురించి చెప్తే మరి అతని శరీరం కుళ్ళు పట్టింది కదా. ఎవరి గురించి చెప్పాడంటే క్రీస్తు గురించి దావీదు మహారాజుతో. అంటే ఏది కూడా అప్పటికప్పుడు జరిగింది కాదు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల పూర్వమే, క్రీస్తు రాకపూర్వమే ఏం జరుగుతుంది, క్రీస్తు చేసే పనులు ఒక్కొక్కటిగా ముందుగా చెప్పటం వల్ల నమ్మిన వారికి అది ఆశ్చర్యం లేదు, నమ్మని వారు కలవరపడ్డారు, మరి విభ్రాంతి నొందారు. నమ్మిన వారు ఓహో దేవుడికి చెప్పాడు కదా ఇది జరిగింది. టీచర్ గారు మాట చెప్పినప్పుడు ఎవడైతే శ్రద్ధగా వింటాడో కుర్రవాడు, అతను కలవరపడ్డు. శ్రద్ధగా వినని స్టూడెంటే కలవరపడతాడు. అందుకనే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటాడు యేసుక్రీస్తు కూడా ఎక్కడ మాట్లాడినా కూడా. కాబట్టి ఎవరైతే దాన్ని శ్రద్ధగా పరిశీలించారో దాని గురించి కలవరపడరు. అక్కడ ఇంత విజ్ఞాపన ఎందుకు చేయవలసి వచ్చింది అంటే మన కోసం. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక శరీరధారి లోకంలో జీవిస్తూ దేవుని చేత అంగీకరించబడాలి అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రార్థన విజ్ఞాపనలని ఎట్లా చెయ్యాలి అనేది మనకు నేర్పించడానికి. రెండోది ఆయన కృతార్థుడు అవటం అంటే, ఆయన కృతార్థుడు అవటం అంటే మనందరం అయినట్టే. రక్షింపబడిన వారందరం కూడా, ఆయన చేత శుద్ధీకరింపబడిన వారందరం కూడా మన కృతార్థులం అయినట్టే. పైలట్ ప్రాజెక్ట్ అంటాం కదా, ఒక్కొక్కసారి సైంటిస్టులు ఏదైనా కొత్త వంగడం తీసుకొస్తే కొంత ఏరియాలో దాన్ని పండిస్తారు, అది సక్సెస్ అయితే మిగిలిన ఏరియాలకు వెళ్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు కృతార్థుడు అయ్యాడు అంటే ఆయన వెంట మనందరం కూడా కృతార్థులం అయ్యాము. అంటే మనం కృతార్థులు కావటానికి ఎంత మహారోదనతో వేదనతో చెమట రక్త బిందువులు కారే వరకు మన విజ్ఞాపన చెయ్యాలో ఆయన మనకు మాదిరిగా చూపించడానికి యేసుక్రీస్తు ఈ రకంగా విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు, రోధించాడు, కన్నీరు కాచాడు. దేవుడు ఆయన్ని అంగీకరించాడు. వైనాట్ నేను ఆ రకంగానే విజ్ఞాపన చెయ్యాలి, నేను ఆ రకంగానే ప్రార్థించాలి, నేను ఆ రకంగానే దేవుని సన్నిధిలో కన్నిటిని కాచాలి అని చెప్పి అది మనకి మాదిరిగా ఉంచడానికే తప్పించి ఆయన ఏదో పాపం చేశారని కాదు. అదే విధంగా భయభక్తులతో
కన్నీళ్లతోనూ తన మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. భయభక్తులు, చాలా మంది క్రైస్తవులకి భక్తి ఉంది కానీ భయం లేదు. భక్తి అంటే ఆచారం ప్రకారం సండే చర్చికి వెళ్ళటం, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనకి వెళ్ళటం, ఉపవాస ప్రార్థనకి వెళ్ళటం ఇత్యాది కార్యక్రమాలు చాలా బాగా చేస్తాం. కానీ భయము అంటే ఏంటంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి యోసేపుని తీసుకుంటే, అక్కడ ఎవరు లేరు, ఆ పోతిఫర్ భార్య మాత్రమే ఉన్నది. అక్కడ అతను తప్పు చేస్తే తనకి వచ్చే ముప్పు ఏమీ లేదు. కానీ అతను ఏమంటాడు, నా దేవునికి విరోధంగా నేను ఈ మహాపాతకం ఎట్లా చేయగలను? అది భయం అంటే, అది భయం అంటే. దావీద్ మహారాజు 139 సంకీర్తనలు అంటాడు కదా, నేను ఎక్కడ పోదును? ఆకాశంలో వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, సముద్ర గర్భంలోకి వెళ్తే నువ్వు ఉన్నావు, అంతరిక్షంలోకి వెళ్ళిన ఎక్కడున్నా నువ్వు ఉన్నావు కదా, నీకు మరుగైన చోటు ఏది లేదయ్యా అని చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఏమంటాడు, నన్ను పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గం ఏదన్నా ఉంటే నా నుంచి దూరం చేయి నీ కృప వల్ల. అంటే మనకున్నటువంటి డ్రాబ్యాక్స్, సెట్ బ్యాక్స్ మనం దూరం చేసుకోలేం, ఆయన కృపను బట్టి మాత్రమే మనం దూరం చేసుకోగలం. ఇక్కడ ఆయన మహా భయభక్తులతో కన్నీరు కార్చడమే కాదు, మహా భయభక్తులు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు అనుసరిస్తూ భక్తితో భయంతో ప్రార్థన చేశాడు. ఒక్కసారి మనం ఆలోచించుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దైవ కుమారుడు. ఆయన చేసిన విజ్ఞాపన ఎలా చేశాడు? మహారోధంతో, కన్నీటితో, అంతకంటే ముఖ్యంగా భయభక్తులతో చేశాడు. మనం మోకరించి ప్రార్థించేటప్పుడు మన మనసు ఎట్టెళ్ళిపోతుంది. మొన్న ఒక భక్తుడు చెప్తున్నాడు, మన మనసు చెదిరిపోయినప్పుడు ఏం చేయమంటున్నాడంటే, ముందుగా ఒక పాట పాడండి, ఒక వాక్యం చదవండి, వాక్యాన్ని బాగా ధ్యానించుకోండి మీరే. ఆ వాక్యాన్ని పట్టుకుని మోకరించి ప్రార్థన చేయండి ముందు. అప్పుడు మనసు దేవుని దగ్గరికి వెళ్ళటం ప్రారంభం అవుతుంది. అప్పుడు మీ విజ్ఞాపన చెయ్యండి. ఈ స్టెప్స్ అన్ని మనం తీసుకుంటే గానీ ప్రార్థన చేయలేదు. చాలా మంది అంటారు, అమ్మ క్లుప్తంగా చేయండి, చిన్న ప్రార్థన చేయండి అంటారు. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ క్లుప్త ప్రార్థన ఏదో మనుషుల కోసం చేసేదే గాని నిజంగా దేవుడికి మనం పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవ్వాలంటే టైం కావాలి. అదేదో మెకానికల్ గా రెడీమేడ్ మిక్స్ తీసుకొచ్చి ఏదో దోశ వేసుకున్నట్టు కాదు, కానీ అది కనెక్ట్ అవ్వాలి. మనం ఆ కనెక్ట్ అయితేనే ఆ ప్రార్థన ఫలితం మనం పొందుతాం. కాబట్టి అట్లాంటి ఎగ్జాంపులరీ ప్రేయర్ ఆయన మనకి చేసి చూపించాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకునేను. కొంతమంది ఈ మాటకు కూడా పెడార్థాలు తీస్తారు. ఏంటంటే విధేయత వల్ల ఆ విధేయత శ్రమల్లో నేర్చుకోవటం ఏంటి? అంతకుముందు విధేయుడు కాదా అంటే, మరి ఇప్పుడు టైం లేదు. కానీ ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, దాసుని రూపం దాల్చి తనను తాను రిక్తుడిగా చేసుకుని ఈ లోకంలోకి ఎలాగ వచ్చాడో అక్కడ వర్ణించబడింది. ముందుగానే విధేయుడు. అసలు పరలోకం నుంచి భూలోకం రావటమే విధేయత. పరలోకం నుంచి భూలోకానికి రావటమే విధేయత. కాబట్టి అట్లాంటి విధేయత కలిగి ఉన్నాడు. ఇక్కడ శ్రమలలో విధేయత అంటే తండ్రికి బిడ్డ విధేయుడిగా ఉండటం అనేది యాజ్ యూజువల్. కానీ ఆ బిడ్డ శ్రమలో, కఠినమైన శ్రమలు పడేటప్పుడు కూడా తండ్రి ఒక కఠినమైన శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా విధేయత చూపించడం అనేది, నువ్వు తెల్లవారుజామున 3 గంటలు లే, చల్లనీళ్ళ స్నానం చేయి, నువ్వు చదువు, ఇలా ఉండు అలా ఉండు అని తండ్రి చెప్పినప్పుడు ఆ తండ్రికి ఆ విధంగా విధేయత చూపించడం అనేది చాలా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. శ్రమల్లో విధేయత. ఎంతగా విధేయత చూపించాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ శ్రమ ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆ విజ్ఞాపన ఆ విధంగా చేశాడు. ఇక తర్వాత దానియేలు గ్రంథంలో చూస్తే, మనకు 9వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకి విడుదల జరుగుద్దని ఆయనకి తెలుసు, ఇర్మీయా ప్రవక్త రాసిన దాన్ని బట్టి. కానీ అక్కడ తల మీద ధూళి పోసుకుని గోనిపట్ట కట్టుకుని విజ్ఞాపన చేశాడు. అది మనకు వాగ్దానాలు తీసుకుంటాం. డిసెంబర్ 31న వాగ్దాన నెరవేర్పు కావాలంటే ఆ వాగ్దానం పట్టుకుని మొత్తం అధ్యాయం అంతా చదివి మన జీవితానికి అన్వయించుకుని మనం ప్రార్థించినప్పుడు మాత్రమే అది మనం పొందగలం. ఇక 10వ వచనంలో చూస్తే, మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయుడైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ. ఇవాళ రక్షిస్తాడు యేసుక్రీస్తు, రేపు రక్షించడం అనేది లేదు. ఎప్పుడు నువ్వు ఆయన ఆశ్రయిస్తావో, ఎప్పుడు పాప క్షమాపణ పొందుతావో ఆ క్షణమే
నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అని చెప్తున్నాడు. అదే విధంగా 11 వచ్చిన ఒకసారి చదువుకుంటా వెళ్ళిపోతే ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులను కానీ మీరు వినుటకు మందులైనందున వారిని విశదపరచడం కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారైనారు, కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేను కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారు ఉన్నారు. వయస్సు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకములు చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నాడు కనుక బలమైన ఆహారం వారికే తగు. మీకు వెక్స్ అయిపోయి పౌలు గారు చివరికి ఏమంటున్నాడు, మీకు ఎంత చెప్పినా అంతే. ఎంతసేపు పాలు తాగటానికి ఇష్టపడుతున్నారు కానీ బలమైన ఆహారం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరో ఏదో చెప్తే ఆ యాజక వస్త్రాలు డిగ్నిఫైడ్ గా యాజక వస్త్రాలు వేసుకుని గట్టిగా మాట్లాడి ముందు 10 మందిని వెనక 10 మందిని పెట్టుకుని నడిచే ప్రధాన యాజకుడు కానీ ఆ వడ్లవాణి కుమారుడు, ఆ నజరేతులో పుట్టినవాడు, అతను మాకేంటి, అతను మాకు యాజకుడు ఏంటని తిరస్కరిస్తున్నారు. అంటే మీరు ఇంకా పాలు తాగే దశలోనే ఉన్నారు. జ్ఞానేంద్రియాలు దేవుడు మీకు ఇచ్చాడయ్యా, దాన్ని పెట్టి ఆలోచించండి అని చెప్పి వెక్స్ అయిపోయి అంటున్న మాటలు. పాలు తాగే విషయాల నుంచి, పాలు తాగే దశలోంచి బయటకు రండి, వివేచించండి. అప్పుడు మీరు క్రీస్తుని యాజకుడిగా మీరు ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడు అంటే పౌలుకి వారి మీద ఉన్న ప్రేమ మనకు తెలుసు. వారి గురించి తన దేవుని దూరం అయిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు కాబట్టి ఆ విజ్ఞాపన ఆ రకంగా చేస్తున్నాడు. చివరిగా 4 అంశాలు మనం చూస్తే, ధర్మశాస్త్రం అనుసరించిన వారి గురించి దావీదు మహారాజు కన్నీరు ఏర్లై పారిందంటాడు. అలాగే ప్రవక్త ఇర్మియా 9వ అధ్యాయంలో అంటాడు, హతులైన వారిని గురించి చూసి నేను దుఃఖిస్తున్నాను అంటాడు. విలాప వాక్యాల్లో చూస్తే తిరుగుబాటు చేసి నశించిపోయిన వారులారా అని చెప్పి దుఃఖిస్తాడు. పౌలు గారు కూడా అదే విధంగా వీళ్ళ గురించి దుఃఖిస్తున్నాడు. చివరిగా నేను పొద్దుట ఒకటి వింటా ఉంటే రీల్స్ లో ఒక సువార్త సేవకుడు 15 రోజులు అనర్గళంగా వేల కొద్ది మందికి, వేల లక్షల మందికి ఆయన ప్రసంగాలు చేశారు. అనేక మంది ఆత్మరక్షణ పొందుకున్నారంట. చివరి రోజు తిరిగి వచ్చేస్తుంటే ఆ డ్రైవర్ గురించి ఆ ఓనర్ చెప్తున్నాడంట, ఈ సువార్త సేవలు అరేంజ్ చేసిన వాడు, ఎంతో మంది ఆత్మరక్షణ పొందుతున్నారు కానీ ఈ డ్రైవర్ కి నేను ఎంతకాలం వాక్యం చెప్పినా అంగీకరించట్లేదని చెప్పాడంట. ఆ ప్రయాణం చేస్తున్నంత సేపు ఈ సువార్త సేవకుడు, ఆయన పేరు మ్యాచ్, ఆ ప్రయాణం చేస్తున్నంత సేపు సువార్త చెప్తూనే ఉన్నాడంట. అతనిలో చల్లం లేదు, మామూలుగా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంతసేపటికి బిగ్గరగా ఏడ్చిన శబ్దం వచ్చినట్టు వెనక్కి తిరిగి చూస్తాడంట. సార్ ఏంటి ఏడుస్తున్నారేంటి, ఉన్నట్టుండి ఆరోగ్యం బాగోలేదా? నా ఆరోగ్యం బాగానే ఉందయ్యా, నువ్వు పొందబోయే స్థితి, నువ్వు పొందబోయే ఉగ్రత, దేవుని ఉగ్రత తలుచుకుని నీ గురించి నేనేమీ చేయలేకపోయానే, నీ వాహనంలో నేను ప్రవేశించాను, నీ సేవలు ఉపయోగించుకున్నాను, కానీ నీ ఆత్మను రక్షించే స్థితిలో నేను నిన్ను మార్చలేకపోయాను, అందుకు ఏడుస్తున్నాను అనగానే ఆ డ్రైవర్ కారు ఆపి మోకరించి ప్రార్థన చేసి, సార్ నేను యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఇంకా మీ దగ్గర నేర్చుకుంటాను, దయచేసి మీ కన్నీరు కార్చకండి నా గురించి ఇంకని చెప్పి ఆయన అనటం జరిగిందంట. ఈ మాటలు చదువుతున్నాడు. పౌలు గారు పడుతున్నటువంటి యాతన మనం చూసాం, దావీదు మహారాజు గురించి చూసాం, ఇర్మియా ప్రవక్త గురించి చూసాం, ఈ చివరికి డ్రైవర్ కి చెప్పిన సువార్త సేవకుడి గురించి చూసాం. మనం మన చుట్టూ ఉన్న ఆత్మల కోసం ఎంత వరకు కన్నీరు కారుస్తున్నాం. ఇదిగో అనేక మంది అనేక డినామినేషన్స్ తప్పు బోధలు చేసి క్రీస్తు రక్షకుడు, క్రీస్తు కానే కాదు, లేకపోతే ఇంకోటి అని చెప్తూ ఉన్నప్పుడు కాదు, క్రీస్తుకున్న ప్రాధాన్యతలు ఇవ్వని మనం చెప్పగలుగుతున్నామా? యూదా పత్రికలో చెప్పినట్టు మీరు అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందిని మీరు బయటకు లాగండి అని చెప్పి, అగ్నిగుండంలోకి వెళ్లకుండా లాగండి అని చెప్పినట్టుగా మన వంతు మనం ప్రార్థిస్తున్నామా, వాక్యం చెప్తున్నామా, ఏం చేస్తున్నామో ప్రశ్నించుకొని ఈ రోజు నుంచి అయినా అనేక ఆత్మ రక్షణార్థం ప్రార్థిద్దాం. అవకాశం అంతా సువార్త చెప్దాం. పౌలు గారంత వాక్చాతుర్యం మనకు లేకపోవచ్చు, ఇర్మియా ప్రవక్త అంతా మరి అంత గొప్ప శక్తి మనకు లేకపోవచ్చు, యేసుక్రీస్తు అంత సహనం ఓర్పు మనకు లేకపోవచ్చు. ఉన్నంతలో ఫిలిప్పీలో రాసిన పత్రికలు క్రీస్తు మనసు మీరు ధరించి అంటాడు కదా, అట్లాంటి మనసు ధరించి మనం అనేక ఆత్మీయ రక్షణార్థం కృషి చేద్దాం. అట్లాంటి తలంపు మనకుంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించిన గాక దయగల మా ప్రభు విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.